పాకిస్తాన్ లో ప్రస్తుతం దాపురించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా నిన్న మనం చూస్తే గనక నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి దాడులు, ప్రతి దాడులు ఏవైతే ఒక గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా తగిలితే ఏ విధంగా ఉంటుంది, గువ్వ గుయ్యం అనే విధంగా ఒక దెబ్బ తగులుతుంది. అట్లాంటి గట్టిగా ఒక పాకిస్తాన్ కు ప్రస్తుత పరిస్థితి అయితే ఆ విధంగానే కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలనే భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు చేశామంటూ కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా కూడా పూర్తి ఎవిడెన్స్లతో కూడా భారత్ ఈ అంతర్జాతీయ సమాజం ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా అయినా కానీ పాకిస్తాన్ కయ్యానికి సై అంటోంది, సమరానికే సిద్ధమంది, యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. ఇక బుధవారం నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి దాడి తర్వాత నుంచే భారత్లోని దాదాపుగా 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ విఫల యత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం అందరికీ తెలిసిందే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. ఆ దాడులను కూడా పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్ కు చెందినటువంటి దాదాపుగా 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఒక భీకర దాడులైతే చేసింది నిన్న. దాంతో మరింత రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు కావచ్చు, ఇటు రాకెట్ల వర్షం కూడా కురిపించిన పరిస్థితి. ఇక భారత్ వాటన్నిటిని గాల్లోనే అడ్డుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే అట్లాంటి అధునాతనమైనటువంటి సిస్టమ్ మనకు అందుబాటులో ఉంది. అట్లాంటి వ్యవస్థలు భారత్ ఎప్పటి నుంచో కూడా పూర్తిగా రెడీ, సన్నద్ధం చేసుకుంది. ఎప్పుడు కూడా భారత్ యుద్ధానికి ముందుకు వెళ్ళదు. అటువైపు ఉన్నటువంటి ఏదైతే యుద్ధానికి వాళ్ళు వస్తేనే ఎప్పుడైనా కానీ యుద్ధం చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా వద్దని వారిస్తున్నా వాళ్ళు కయ్యానికి కాలు దుబ్బుతున్నారు. కాబట్టి ఇది ట్రైలర్ మాత్రమే, కాస్త రుచి చూపిస్తేనే పాకిస్తాన్ అల్ల కల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి భారత్ దెబ్బకు కనిపిస్తా ఉంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఆ అమెరికా సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ కూడా సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్ కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెంటాను, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు సపరేట్ గా ఉండాలని అనుకుంటున్నారు. ఈ దెబ్బతో భారత్ అక్కడ దాడి చేసిన తర్వాత పూర్తిగా ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పలాయనం చిత్తగించింది. అక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. భారీ నష్టాలు వచ్చాయంటూ పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ కూడా చేసింది. యుద్ధ పరిస్థితులు కావచ్చు, స్టాక్స్ పడిపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ భాగస్వాములు సాయం చేయాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. అయితే ట్వీట్ వైరల్ గా మారడంతో పాక్ ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది. తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ బుకాయించిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే పాకిస్తానే ఇతర సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించినవి హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్వి ఎవరు హ్యాక్ చేయాలనే ఆలోచన కూడా చేయరు. ఈ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇతర దేశాలు విమర్శల కారణంగానే పూర్తిగా ఈ ట్వీట్ను ఏదో హ్యాక్ అయిందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తోందనే చర్చ కూడా జరుగుతూ ఉంది.